ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చిదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనం చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. 8వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. దేవుడు తన వాక్యం మన వెనుకల దేవుడు దీవించునుగాక. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితిలో కృంగిపోతున్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నీ మార్గం ఎలాగుందో, నీ కలుగున్న పరిస్థితిని బట్టి నువ్వు ఎలా కృంగిపోతున్నావో దేవుడిస్తున్న నీ పరిస్థితిని తగ్గ వాగ్దానం ఏంటంటే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నేను మోషేకు తోడే ఉండినట్లు నేను నీకు తోడుగా ఉంటానని దేవుడి దినాన్న నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిరాశలో ఉన్నావు, అప్పులతో ఉన్నావు, నీ కలుగుతున్న వ్యాధులు బట్టి నువ్వు కృంగిపోయి నువ్వు దుఃఖకరంతో ఏడుస్తున్న పరిస్థితి ఉన్నావు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎందుకంటే ఆది అంతం నిరంతరం ఏకరీతిగున్న దేవుడినైనా నేను నీతో ఉన్నా. మోషే నడిపించిన దేవుడను, ఇశ్రాయేలుకి తోడుగున్న దేవుడను, ఇది నా నీకు తోడుగా ఉంటానని దేవుడు మాట్లాడుతున్న వాక్య వాగ్దానం. దేవుడు తన వాక్య వాగ్దానం చేత దేవుడు మనల్ని నింపినందుకు ఈ లోకంలో మనం ధైర్యం తెచ్చుకుందాం. ధైర్యం ఎక్కడంటే ప్రభు వాక్యాన్ని బట్టి. దేవుడిస్తున్న మాట, నా మాట అగ్ని వంటిది కాదా అంటున్నాడు. నా మాట బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది కాదా అంటున్నాడు. దేవుని వాక్యానికి చాలా శక్తి ఉంది. ఏ పరిస్థితులు కొనిగిపోతున్నావో దేవుడిస్తున్న శుభవార్త, నేను నీకు తోడుగా ఉండబోతున్నాను. ఇశ్రాయేలు దేవుడని యెహోవాను నీకు తోడుగా ఉండబోతున్నా అంటున్నాడు ఆయన. నిబ్బరము కలిగి దిగులు పడకు, జడియకు. నీ పరిస్థితిని బట్టి, నీ కలుగుతున్న వ్యాధిని బట్టి, బాధను బట్టి, పరిస్థితులు బట్టి కృంగుదల పోకు. ఎందుకంటే నువ్వు నడుచు మార్గంలో నేను నీకు తోడుగా ఉండబోతున్నాను. యెహోషువ కృంగిపోయాడు, చాలా పరిస్థితులు డిప్రెషన్ అయిపోయాడు. ఎందుకంటే ఇంచుమించు ఇశ్రాయేల్ ప్రజలు లక్షల మందిని ఆ కార్యభారనంతా కూడా నడిపించాలంటే మోషే వల్ల కాదు, యెహోషువ వల్ల కాలేదు. కనుక నా మోషేతో ఉన్నవాడు, మోషే ఎంతవరకు నాతో ఉన్నాడు, వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఇదంతా నడిపించే భారం నా మీద పడిందని కృంగిపోయిన పరిస్థితి నుంచి దేవుడు ఏమంటాడంటే, నేను మోషేకు తోడే ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను. యెహోషువతో మాట్లాడుతున్న వాగ్దానం ఇది. నా నీతో మాట్లాడుతున్న దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాను, నేను ఆదరించబోతున్నాను, నీకున్న వ్యాధి నుంచి సంపూర్ణంగా విడుదల చేయబోతున్నాను. ఈ నూతన సంవత్సరంలో నేను నీతో నడవబోతున్నాను. నీ పరిస్థితుల్లో నేను ముందుండబోతున్నాను. నీ దుఃఖకరమైన పరిస్థితిలో నీతో గడపబోతున్నానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందామా? దేవుడు ఇస్తున్నటువంటి ఆదరణకరమైన మాటను బట్టి ఈ లోకంలో ధైర్యమును తెచ్చుకొని ప్రభుకి ఇష్టలుగా ఉండి ఆయనతో సహవాసం కలిగి ఉండి ప్రభు రాకడికి సిద్ధపడాలని మరొకసారి తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.